1000 కాదు 2000 కాదు ఏకంగా 50,000 కోట్ల భారీ ప్రాజెక్ట్, వేలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అది. దాన్ని దక్కించుకోవడానికి ఉత్తరాది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అయితే కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు దక్కే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోదీ మూడోసారి ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు క్విడ్ ప్రో కో కింద ఈ ప్రాజెక్టును తమకు అప్పగించాలని కోరనున్నారు. పారిశ్రామికంగా వెనుకబడిన ఏపీని ఆదుకోవడానికి ఇది మంచి అవకాశమని మోదీకి నచ్చజెప్పి అనుకున్నది సాధిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా గతించిపోయిన అధ్యాయం అంటున్న కేంద్రం పాప పరిహారం కింద రిఫైనరీని కేటాయించే అవకాశం ఉందంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో కొత్త రిఫైనరీ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీన్ని తమ రాష్ట్రంలో నెలకొల్పాలని గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కోరుతున్నాయి. ప్రాజెక్టు కోసం 500 కోట్ల అప్పుతో పాటు 15 ఏళ్ల పాటు జీఎస్టీ పన్ను మినహాయింపు కూడా ఇస్తామని మధ్యప్రదేశ్ ఆఫర్ ఇచ్చింది. భారీగా స్థలం, సబ్సిడీ, పన్ను మినహాయింపులు ఎక్కువ ఇచ్చే రాష్ట్రాల కోసం బీపీసీఎల్ ఎదురు చూస్తోంది. గుజరాత్ ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు బుల్లెట్ రైలు వంటి కీలక ప్రాజెక్టులు సాధించింది. దీంతో రిఫైనరీ ఆ రాష్ట్రానికి దక్కకపోవచ్చనే మాట వినిపిస్తోంది. రిఫైనరీకి తీర ప్రాంత రాష్ట్రాలు అనుకూలంగా ఉంటాయి కనుక యూపీ, మధ్యప్రదేశ్లో ఏర్పాటు కష్టమని చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని బినాలో బీపీసీఎల్ ఇప్పటికే ఒక రిఫైనరీ నడుపుతోంది. దీంతో తీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ బెటర్ ఆప్షన్ గా భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ చక్రం తిప్పి ప్రాజెక్టును సాధిస్తారని, మచిలీపట్నంలో ఇది ఏర్పాటయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. అంతేకాకుండా విశాఖ ఉక్కును అమ్మడానికి ప్రయత్నించింది. జగన్ 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించడంతో రాష్ట్రానికి రాజధానే లేకపోయింది. ప్రభుత్వ రిక్రూట్మెంట్స్, కొత్త పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయ డంకా మోగించి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. యువతకు ఉపాధి కల్పించాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉంది. అధికారంలోకి రాగానే 16,000 పోస్టులతో డిఎస్సీ వేసిన బాబు పరిశ్రమల ఏర్పాటుపైన దృష్టి సారించనున్నారు. గతంలో కియా కార్ల పరిశ్రమ సహా పలు ప్రాజెక్టులను సాధించిన సీఎం భారత్ పెట్రోలియం ప్రాజెక్టుపై దృష్టి సారించారు. రిఫైనరీ ఏర్పాటుపై బీపీసీఎల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపడానికి ఏపీ అధికారులు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. భారత్ పెట్రోలియం 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ నెలకొల్పాలని యోచిస్తోంది. దీని ద్వారా సంస్థ మొత్తం సామర్థ్యం 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుంది. బీపీసీఎల్ కు ప్రస్తుతం ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి. కొత్త రిఫైనరీని తూర్పు తీరంలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో 1,70,000 కోట్ల పెట్టుబడులతో కొత్త రిఫైనరీలు, పాత రిఫైనరీల విస్తరణ చేపట్టాలని భారత్ పెట్రోలియం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఇంధనగా మారటంతో కొత్త ఇంధన రిఫైనరీ ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేక హోదా సాధించలేని మచ్చను చెరిపేసుకోవడానికి బాబుకు ఇది మంచి అవకాశమే. మోదీ మూడోసారి ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించి నితీష్ కుమార్ కూడా బీహార్కు ప్రత్యేక హోదా కోరుతున్నారు. ఏపీ, బీహార్లకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయి. అందుకు బదులుగా రిఫైనరీతో సంతృప్తి పరచడం బెటర్ అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన బీజేపీ అందుకు కృతజ్ఞతగా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. 8 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు గెలుచుకున్న కమలనాథులు ఏపీలో మరింత బలపడాలని చూస్తున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయాల్లో ప్రజల విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ ఇప్పుడు రిఫైనరీ ఇస్తే అసంతృప్తి చెల్లారే అవకాశం ఉంది. ఏపీ 4 రోడ్ల చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తున్న వేళ కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. మోదీ సర్కారు రిమోటును తన చేతుల్లోకి తెచ్చుకున్న చంద్రబాబు చాణక్య నీతితో కేంద్రం మెడలు వంచి రిఫైనరీతో పాటు ఏపీకి రావాల్సిన వాటాను సాధించి తీరుతారని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.